నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంటర్మీడియట్ 2020 తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ నుంచి చరిత్ర విభాగంలో ఫస్ట్ ఇయర్ సంబంధించి మొట్టమొదటి పాఠం చరిత్ర అంటే ఏమిటి, ఈ యొక్క లెసన్ గురించి డీటెయిల్డ్గా టెక్స్ట్ బుక్ నుంచి నేర్చుకుందాం. టెక్స్ట్ బుక్లో ఉన్న ఏ ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ నుంచి కూడా మనం వీడియోలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇంటర్మీడియట్కి సంబంధించి సివిక్స్ విభాగం సంబంధించి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మనం 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా ఉన్న లెసన్స్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో సక్సెస్ఫుల్గా సోషల్ స్టడీస్ ఈ విభాగానికి సంబంధించి ప్రతి లెసన్ కూడా ఒక్క బిట్టు కూడా మిస్ కాకుండా మీకు ఇలా మైండ్ మ్యాపింగ్స్ రూపంలో మీకు రూపొందించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా తెలుగు అకాడమీ 2020 టెక్స్ట్ బుక్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అందులో భాగంగానే ఇప్పుడు చరిత్రలో మొట్టమొదటి పాఠం ఫస్ట్ ఇయర్ సంబంధించి చరిత్ర అంటే ఏమిటి, ఈ యొక్క లెసన్ గురించి నేర్చుకుందాం. చరిత్ర అంటే ఏంటి? చరిత్ర అంటే అనాది కాలం నుండి మానవ కార్యకలాపాలకు చెందిన వివరాలు తెలిపేది. పూర్వకాలం నుండి మానవుని యొక్క కార్యకలాపాలకు చెందిన వివరాలు తెలిపేదే చరిత్ర. సమాజ, రాజకీయ, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక అభివృద్ధిని వివరించే సాధనమే చరిత్ర. చరిత్ర అంటే సమాజ, రాజకీయ, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక అభివృద్ధిని వివరించే సాధనం. ఒక నిర్దిష్ట సమయం, ప్రాంతంలో మానవ జీవితాన్ని, అభివృద్ధిని అధ్యయనం చేసేది చరిత్ర. ఒక నిర్దిష్ట సమయం, ప్రాంతంలో మానవ జీవితాన్ని, అభివృద్ధిని అధ్యయనం చేసేదే చరిత్ర. కేవలము పేర్లు, తేదీలు తెలిపేది మాత్రమే కాదు. చరిత్ర అంటే కేవలము పేర్లు, తేదీలు తెలిపేది మాత్రమే కాదు. సొంతంగా జ్ఞానాన్ని వృద్ధి చేసుకునేందుకు రాచబాట వంటిది ఈ చరిత్ర అనేది. ఈ చరిత్ర పదపుట్టుక చూసినట్లయితే గ్రీకులు చరిత్ర రచనా శాస్త్ర ప్రారంభకులు. చరిత్రను ఎవరు రచించారు, ఎవరు ప్రారంభించారు అంటే గ్రీకులు ప్రారంభించారు. ఇక్కడ ఆంగ్లంలో చరిత్రను హిస్టరీ అంటారు. ఇది హిస్టోరియా అనే పదం నుండి ఉద్భవించింది. ఈ హిస్టోరియా అనే పదము గ్రీకు పదము. హిస్టోరియా అంటే పరిశోధించడము లేదా అన్వేషించడం అని అర్థం. హిస్టోరియా అంటే పరిశోధించడము లేదా అన్వేషించడం అని అర్థం. ఇప్పుడు చరిత్ర పాఠ్యాంశంగా 200 సంవత్సరాల నుంచి వెలుగొందుతుంది. పాఠశాల ఉన్నత స్థాయిలో ఈ చరిత్రను అధ్యయనం చేస్తారు. చరిత్ర నిర్వచనాలు. ఇందులో వాక్యానికి ఖచ్చిత అర్థాన్ని వివరిస్తుంది. చరిత్ర అనేది వాక్యానికి ఖచ్చిత అర్థాన్ని వివరిస్తుంది. పాఠ్యాంశ పరిధి, స్వభావము, ప్రాధాన్యత, పరిమితులు తెలుపుతుంది. చరిత్ర పాఠ్యాంశం యొక్క పరిధిని, స్వభావాన్ని, ప్రాధాన్యత, పరిమితులను తెలుపుతుంది. చారిత్రక కావ్యాలకు ఉదాహరణ ఏంటి అంటే ఇలియడ్, ఒడిస్సీ, రామాయణ, మహాభారతము, షేక్స్పియర్ రచనలు. వీటన్నింటినీ కూడా చారిత్రక కావ్యాలుగా పేర్కోవచ్చు. తర్వాత ఏఎల్ రౌజ్, ఈయన చరిత్ర గురించి ఏమని పేర్కొన్నారు అంటే జీవితాన్ని గురించి, జీవితం కోసం, జీవితాన్ని ప్రేమించే స్వభావం కలిగించే చమత్కారాలతో కూడినదే చరిత్ర. అంతేకాకుండా మానవ స్వాతంత్రం వివరించే గాథగా చరిత్రను ఏఎల్ రౌజ్ నిర్వచించాడు. మానవుని యొక్క స్వాతంత్రం వివరించే గాథగా చరిత్రను నిర్వచించాడు నెహ్రూ. గతకాలపు చరిత్ర వర్తమాన కాలాన్ని నడిపిస్తుంది. గతకాలపు చరిత్ర వర్తమాన కాలాన్ని నడిపిస్తుంది. వర్తమానం నుండి భవిష్యత్తు పుట్టుకొస్తుంది. ఈ 3 కాలాలు ఒకదానితో ఒకటి పెనవేసుకుని కొనసాగుతాయి. ఇది సుఖదుఖాల, భావాల కలయికతో కూడిన జీవన వాస్తవం. ఎవరు చెప్పారు? నెహ్రూ చెప్పారు. అంతేకాకుండా గొప్ప మేధస్సు, ఉన్నతాశయాలు, ధీరోదాతులతో పాటు సామాన్య ప్రజల స్వేదం, కన్నీళ్లు, ప్రేమ చేత చరిత్ర చేయబడింది అని నెహ్రూ పేర్కొన్నారు. మరొకసారి నెహ్రూ చరిత్రను ఇలా నిర్వచించారు. ఎలా? గతకాలపు చరిత్ర వర్తమాన కాలాన్ని నడిపిస్తుంది. వర్తమానం నుండి భవిష్యత్తు పుట్టుకొస్తుంది. ఈ 3 కాలాలు ఒకదానితో ఒకటి పెనవేసుకుని కొనసాగుతాయి. ఇది సుఖదుఖాల,
భావాల కలయికతో కూడిన జీవన వాస్తవం అని నెహ్రూ పేర్కొన్నారు. అంతేకాకుండా గొప్ప మేధస్సు, ఉన్నతాశయాలు, ధీరోదాతులతో పాటు సామాన్య ప్రజల స్వేదము, కన్నీళ్లు, ప్రేమ చేత చరిత్ర చేయబడింది అని పేర్కొన్నారు. తర్వాత సిసిరో ఈయనేమన్నారు చరిత్ర గురించి అంటే, మనం పుట్టకముందు ఏం జరిగిందో తెలుసుకోకపోతే మనం బాల్య వ్యవస్థలో ఉన్నట్టే. మన పుట్టకముందు ఏం జరిగిందో తెలుసుకోకపోతే మనం బాల్య వ్యవస్థలో ఉన్నట్టే. పూర్వీకుల చరిత్రతో మన జీవితాన్ని, చరిత్ర విజ్ఞానాన్ని ఉపయోగించి ముడివేయకపోతే మానవ జీవితానికి విలువ ఎలా ఏర్పడుతుంది అని సిసిరో పేర్కొన్నారు. తర్వాత హెరోడోటస్, ఈయనను చరిత్ర పిత అంటారు. ఈయన 484 నుంచి 430 బీసీలో జీవించారు. ఈయన గతంలో మానవుడు పొందిన వైఫల్యాల గురించి కాకుండా మానవుడి వివిధ చర్యలు తెలిపేదే చరిత్ర అని హెరోడోటస్ పేర్కొన్నారు. హెరోడోటస్ ఏమని పేర్కొన్నారంటే, గతంలో మానవుడు పొందిన వైఫల్యాల గురించి కాకుండా మానవుడి వివిధ చర్యలు తెలిపేదే చరిత్ర అని హెరోడోటస్ పేర్కొన్నారు. ఈయన గ్రంథం రచించారు. ఏంటి? హిస్టోరియా అనే గ్రంథాన్ని హెరోడోటస్ రచించారు. హిస్టరీ ఆఫ్ ది పెలోపోనేషియన్ వార్స్, సమకాలీన సంఘటనల ఆధారంగా ఈయన ఈ యొక్క గ్రంథాన్ని రచించడం జరిగింది. అంతేకాకుండా పారసీక యుద్ధాన్ని సవివరంగా వివరించారు. హెరోడోటస్ తన గ్రంథంలో పారసీక యుద్ధాన్ని సవివరంగా వివరించాడు. ఈ పారసీక యుద్ధము క్రీస్తు పూర్వం 490 నుంచి 480 ఈ మధ్యకాలంలో జరిగిన యుద్ధం అది. ఇది తొలి క్రమబద్ధ రచన. హెరోడోటస్ చరిత్ర పిత ఎవరైతే ఉన్నారో ఆయన రచించిన తొలి క్రమబద్ధమైన రచన ఏది అంటే హిస్టోరియా లేదా హిస్టరీ ఆఫ్ ది పెలోపోనేషియన్స్ వార్స్. తర్వాత హెరోడోటస్ ప్రకారము చరిత్ర అనేది శాస్త్రీయమైనది, హేతుబద్ధమైనది, మానవీయమైనది అని వివరించారు. హెరోడోటస్ చరిత్ర అనేది శాస్త్రీయమైనది, హేతుబద్ధమైనది, మానవీయమైనది అని వివరించారు. ఇక్కడ శాస్త్రీయమైనది నిర్దిష్ట ఆధారాలు పరిశీలించి క్రమ పద్ధతిలో రచించడం వల్ల చరిత్రను శాస్త్రీయమైనది అని పేర్కోవచ్చు. అదేవిధంగా హేతుబద్ధమైనది ఈ చారిత్రక కారణాలు విశ్లేషించి తర్కించి వివేచనతో రచించబడడం వల్ల హేతుబద్ధమైనది అని తెలియజేశారు. మానవీయమైనది వివిధ కాలాలు, పరిస్థితులలో మానవ చర్యల గురించి తెలుపుతున్నందువల్ల మానవీయమైనది అని చరిత్రను పేర్కొన్నారు. తర్వాత ట్యూసిడైడ్స్, ఈయన గ్రీకు చరిత్రకారుడు. ట్యూసిడైడ్స్ ఎవరు అంటే గ్రీకు చరిత్రకారుడు. ఈయన క్రీస్తు పూర్వం 460 నుంచి 400 సంవత్సరాల మధ్యకాలంలో జీవించాడు. ఈయన జ్ఞాపకం ఉంచుకోగల సంఘటనల సమాహారమే చరిత్ర అని పేర్కొన్నారు. జ్ఞాపకం ఉంచుకోగల సంఘటనల సమాహారమే చరిత్ర అని ట్యూసిడైడ్స్ పేర్కొన్నారు. చరిత్ర పనిగా పేర్కొన్నవి ఏంటి అంటే మానవ సమాజం చర్యలు, ఆలోచనలను, కారణాలను పరిశీలించడం. మానవ సమాజము చర్యలు, ఆలోచనలను, కారణాలను పరిశీలించడం. లక్ష్య సాధనలో మానవుడు పొందిన జయాపజయాలను తర్కించడం. ఇది చరిత్ర అని ట్యూసిడైడ్స్ పేర్కొన్నారు. నిష్పాక్షికత, వివేకంతో చరిత్ర రచన గావించడానికి ఈ ట్యూసిడైడ్స్ కృషి చేశాడు. నిష్పాక్షికత, వివేకము వీటితో చరిత్ర రచన గావించడానికి కృషి చేశాడు. తర్వాత అరిస్టాటిల్, ఈయన గ్రీకు తత్వవేత్త. అరిస్టాటిల్ ఎవరు అంటే గ్రీకు తత్వవేత్త. మార్పులేని గత సంఘటనల సమాహారమే చరిత్ర అని అరిస్టాటిల్ పేర్కొన్నాడు. తర్వాత జీజే రీనియర్ సమాజంలో నివసించే మానవుడి జీవితాన్ని వివరించేదే చరిత్ర అని పేర్కొన్నాడు. జీజే రీనియర్ సమాజంలో నివసించే మానవుని యొక్క జీవితాన్ని వివరించేదే చరిత్ర అని పేర్కొన్నాడు. మానవ జీవితం అనే నాటకాన్ని ప్రదర్శించే వేదికే సమాజం. మానవ జీవితం అనే నాటకాన్ని ప్రదర్శించే వేదికే సమాజం అని జీజే రీనియర్ పేర్కొన్నారు. తర్వాత థామస్ కార్లైల్ ఈయన 1795 నుంచి క్రీస్తు శకం 1881 ఈ మధ్యకాలంలో జీవించారు. అసంఖ్యాక జీవిత చరిత్రల సమాహారమే చరిత్ర అని థామస్ కార్లైల్ పేర్కొన్నారు. అసంఖ్యాక జీవిత చరిత్రల సమాహారమే చరిత్ర అని. ఈ అసంఖ్యాక జీవిత మహాపురుషులు, పాలకులు, కళాకారులు, ప్రబోధకుల జీవితాలే చరిత్ర
అసంఖ్యాక జీవిత మహాపురుషులు, పాలకులు, కళాకారులు, ప్రబోధకుల జీవితాలే చరిత్ర అని థామస్ కార్లైల్ పేర్కోవడం జరిగింది. తర్వాత నిరాశ నిస్పృహలతో ఉండే సామాన్యులు కాకుండా మేధావులు మాత్రమే చరిత్రకు అవసరం అని థామస్ కార్లైల్ పేర్కొన్నారు. నిరాశ నిస్పృహలతో ఉండే సామాన్యులు కాకుండా మేధావులు మాత్రమే చరిత్రకు అవసరం అని పేర్కొన్నాడు. ఏఎల్ రౌజ్ అనే చరిత్రకారుడు థామస్ కార్లైల్తో విభేదించాడు. చరిత్రలో గొప్పవారి జీవిత చరిత్రే కాకుండా వారి వృద్ధికి కృషి చేసిన లక్షలాది మంది గుర్తింపు లేని సామాన్యుల కృషి కూడా దాగి ఉంటుంది అని ఏఎల్ రౌజ్ పేర్కొన్నాడు. థామస్ కార్లైల్ ఏమన్నారంటే, సామాన్యులు కాకుండా మేధావులు మాత్రమే చరిత్రకు అవసరం అని పేర్కొంటే, ఆయనను విభేదించి అంటే ఏఎల్ రౌజ్ థామస్ కార్లైల్ని విభేదించి ఈ యొక్క మేధావులు మాత్రమే కాదు, వారి యొక్క అభివృద్ధికి కృషి చేసిన సామాన్యులు కూడా చరిత్రలో దాగి ఉంటారు అని ఏఎల్ రౌజ్ పేర్కొన్నాడు. తర్వాత జీడబ్ల్యూఎఫ్ హెగెల్. ఈయన 1770-1831 ఈ మధ్యకాలంలో జీవించారు. చరిత్ర విశ్వశక్తిని తెలుసుకునే సాధనం, భౌతిక రూపం కానటువంటి భావాత్మకమైనది. జీడబ్ల్యూఎఫ్ హెగెల్ చరిత్ర విశ్వశక్తిని తెలుసుకునే సాధనం, భౌతిక రూపం కానటువంటిది, భావాత్మకమైనది అని హెగెల్ పేర్కొన్నాడు. అంతేకాకుండా మానవునిలో దైవశక్తిని గుర్తించేదే చరిత్ర. హెగెల్ ఏమని పేర్కొన్నారు అంటే, మానవునిలో దైవశక్తిని గుర్తించేదే చరిత్ర అని చెప్పేసి జీడబ్ల్యూఎఫ్ హెగెల్ పేర్కోవడం జరిగింది. తర్వాత కార్ల్ మార్క్స్. ఈయన కోరికలు, ఆశలు నెరవేర్చుకునే క్రమంలో మానవులు చేసే కార్యకలాపాలే చరిత్ర. కోరికలు, ఆశలు నెరవేర్చుకునే క్రమంలో మానవులు చేసే కార్యకలాపాలే చరిత్ర అని చెప్పేసి కార్ల్ మార్క్స్ పేర్కొన్నాడు. చరిత్ర గొప్ప సంఘర్షణ, వర్గ పోరాటం అని కార్ల్ మార్క్స్ భావించాడు. చరిత్ర అనేది గొప్ప సంఘర్షణ, వర్గ పోరాటం అని భావించాడు. తర్వాత ఆక్టన్. ఈయన మానవ స్వాతంత్రాన్ని గురించి వివరించేదే చరిత్రని పేర్కొన్నాడు. ఆక్టన్ మానవ స్వాతంత్రాన్ని గురించి వివరించేదే చరిత్రని పేర్కొన్నాడు. బలమైన ఆయుధాలు, భుజశక్తితో బలమైన రాజ్యాలు నిర్మించడం కాదని, మేధోశక్తి వల్ల సాధించిన ఘనకార్యాలు, స్వేచ్ఛా స్వాతంత్రాలే చరిత్ర అని ఆక్టన్ అభిప్రాయపడ్డాడు. ఆక్టను చరిత్ర గురించి ఏమన్నాడు అంటే, బలమైన ఆయుధాలు, భుజశక్తి వీటితో బలమైన రాజ్యాలు నిర్మించడం కాదు, మేధోశక్తి వల్ల సాధించిన ఘనకార్యాలు, స్వేచ్ఛా స్వాతంత్రాలే చరిత్ర అని ఆక్టన్ అభిప్రాయపడ్డాడు. తర్వాత ఈహెచ్ కార్. ఈయన గ్రంథము వాట్ ఈజ్ హిస్టరీ. ఈహెచ్ కార్ వాట్ ఈజ్ హిస్టరీ అనే గ్రంథం చరిత్రకారుడి యథార్థాల మధ్య నిరంతరం సాగే పరస్పర కార్యవిధానం. చరిత్రకారుడి యథార్థాల మధ్య నిరంతరము సాగే పరస్పర కార్య విధానం, గతానికి వర్తమానానికి సాగే అనంత సంభాషణే చరిత్ర అని ఈహెచ్ కార్ పేర్కొన్నారు. చరిత్రకారుడి యథార్థాల మధ్య నిరంతరము సాగే పరస్పర కార్య విధానం, గతానికి వర్తమానానికి సాగే అనంత సంభాషణే చరిత్రని ఈహెచ్ కార్ పేర్కొన్నారు. అంతేకాకుండా చరిత్ర సమకాలీనమైనది, సమకాలీన సమస్యల పరిష్కార క్రమంలో ఆధునిక దృష్టితో గతాన్ని అవలోకనం చేస్తుంది. చరిత్ర అంటే వ్యాఖ్యానించడం. తర్వాత డాక్టర్ ట్రివిలియన్. చరిత్ర కేవలం పాఠ్యాంశం మాత్రమే కాదు. డాక్టర్ ట్రివిలియన్ ఏమన్నారు అంటే, చరిత్ర అనేది కేవలం పాఠ్యాంశం మాత్రమే కాదు, సమస్త అధ్యయనాల నిలయం వంటిది అని డాక్టర్ ట్రివిలియన్ చరిత్ర గురించి పేర్కోవడం. తర్వాత చరిత్ర పరిధి 18వ శతాబ్దం ప్రారంభం వరకు, 18వ శతాబ్దం యొక్క ప్రారంభం వరకు ఎలా ఉండేది? గత సంఘటనలను వివరించేందుకు పరిమితమై ఉండేది. 18వ శతాబ్దం వరకు కూడా చరిత్ర ఇతర శాస్త్రాలతో సంబంధం చూసినట్లయితే, ఇక్కడ సాహిత్యంతో సంబంధం చూసినట్లయితే, చరిత్ర మానవుని గూర్చి వివరిస్తే, సాహిత్యం అనేది మానవుల మనోభావాలు, ఉద్వేగాలు, ఊహలు, ఆలోచనలను ప్రస్ఫుటం చేస్తుంది. చరిత్ర అనేది మానవుని గూర్చి వివరిస్తే, సాహిత్యం అనేది మానవుని యొక్క మనోభావాలను, ఉద్వేగాలను, ఊహలను, ఆలోచనలను ప్రస్ఫుటం చేస్తుంది.
ఉదాహరణ చూసినట్లయితే పృథ్వీరాజ్ రాసో రచించిన చాంద్ బర్దాయి. పృథ్వీరాజ్ రాసో గ్రంథం అనేది గొప్ప చారిత్రక కావ్యం. తర్వాత సాకేత్, ఇది మైథిలి శరణగుప్త రచించాడు. సాకేత్ అనే గ్రంథాన్ని మైథిలి శరణగుప్త రచించడం జరిగింది. ఇది గొప్ప సాహిత్య గ్రంథం. ఊర్మిళ అనే పౌరాణిక పాత్ర గూర్చి ఈ సాకేత్ అనే గ్రంథం వివరిస్తుంది. ఊర్మిళ అనే పౌరాణిక పాత్ర గురించి వివరిస్తుంది. తర్వాత చరిత్రకు భూగోళంతో ఉన్న సంబంధం చూసినట్లయితే వివిధ కాలాలలో ప్రజలను చరిత్ర అధ్యయనం చేస్తే వివిధ ప్రాంతాలలో ప్రజలను భూగోళ శాస్త్రం అధ్యయనం చేస్తుంది. కాలాలలో ప్రజలను చరిత్ర అధ్యయనం చేస్తే ప్రాంతాలలో ప్రజలను భూగోళం అధ్యయనం చేస్తుంది. రాజనీతి శాస్త్రంతో సంబంధం చూసినట్లయితే పరిపాలనా విధానం గూర్చి రాజనీతి శాస్త్రం అధ్యయనం చేస్తుంది. వివిధ రకాల ప్రభుత్వ కార్యకలాపాలను చరిత్ర అనేది అధ్యయనం చేస్తుంది. పాలనా విధానం గూర్చి రాజనీతి శాస్త్రం అధ్యయనం చేస్తే వివిధ రకాల ప్రభుత్వాలు గూర్చి ప్రభుత్వ కార్యకలాపాలను గూర్చి చరిత్ర అనేది అధ్యయనం చేస్తుంది. తరువాత అర్థశాస్త్రంతో సంబంధం. సంపదను అర్థశాస్త్రం అధ్యయనం చేస్తుంది. అర్థశాస్త్రం అనేది సంపదను అధ్యయనం చేసే శాస్త్రం, అంటే మానవ సంబంధాలను అధ్యయనం చేస్తుంది. చరిత్ర ఆర్థిక వ్యవహారాలతో మానవ సంబంధాలను చరిత్ర అధ్యయనం చేస్తుంది. తర్వాత సమాజ శాస్త్రంతో ఉన్న సంబంధం. చరిత్రకు సమాజ శాస్త్రానికి ఉన్న సంబంధం. సమాజ శాస్త్రము సామాజిక సంబంధాలను అధ్యయనం చేస్తుంది. చరిత్ర సమాజంలో ఆచారాలు, అలవాట్లు, ఆహారము, దుస్తులు, కుటుంబ జీవనం, పండుగలు, ఉత్సవాలు, వీటిని చరిత్ర అధ్యయనం చేస్తుంది. సమాజ శాస్త్రం దేన్ని అధ్యయనం చేస్తుంది అంటే సామాజిక సంబంధాలను అధ్యయనం చేస్తుంది. చరిత్ర సమాజంలో ఆచారాలు, అలవాట్లు, ఆహారము, దుస్తులు, కుటుంబ జీవనము, పండుగలు, ఉత్సవాలను చరిత్ర అనేది అధ్యయనం చేస్తుంది. తర్వాత చరిత్ర రచనా శాస్త్రం. చరిత్రను గూర్చి తెలిపే శాస్త్రమే చరిత్ర రచనా శాస్త్రం. చరిత్ర రచనా శాస్త్రం అంటే చరిత్రను గూర్చి తెలిపే శాస్త్రం. ఇది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన పాఠ్యాంశం. చరిత్ర అనేది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన పాఠ్యాంశం. 19వ శతాబ్దం ముందు వరకు కూడా ఈ చరిత్రను గ్రంథస్థం చేసే ప్రయత్నం అనేది జరగలేదు. ఎప్పటి వరకు? 19వ శతాబ్దం ముందు వరకు కూడా చరిత్రను గ్రంథస్థం చేసే ప్రయత్నము జరగలేదు. దీనికి పునాది వేసిన వారు ఎవరు అంటే గ్రీకులు. చరిత్రను రచించడానికి ఎవరు పునాది వేశారు అంటే గ్రీకులు పునాది వేశారు. వీరు 5-6 శతాబ్దాలకు ముందు ఆసక్తి కనపరచలేదు. గ్రీకులు 5-6 శతాబ్దాలకు ముందు ఆసక్తిని కనపరచలేదు. కల్పిత గాథ నుండి గాన సాంప్రదాయానికి, గానం నుండి చరిత్ర రచనకు మారడానికి గ్రీకు వేదికగా నిలిచింది. చరిత్ర ఎలా స్టార్ట్ అయింది అంటే మొట్టమొదట కల్పిత గాథ నుండి గ్రీకులు ఏం చేశారు? కల్పిత గాథ నుండి గాన సాంప్రదాయానికి, గానం నుండి చరిత్ర రచనకు, దేని నుండి అంటే గానం నుండి చరిత్ర రచనకు మారడానికి గ్రీకులు వేదికగా నిలిచారు. చరిత్రను తత్వచింతనతో కూడిన గొప్ప సాహిత్యంగా చరిత్రను గుర్తిస్తారు. తత్వచింతనతో కూడిన గొప్ప సాహిత్యము అని చరిత్రను గ్రీకులు గుర్తించారు. తర్వాత రోమన్లు. గ్రీకుల తర్వాత చరిత్ర రచనకు కృషి చేసిన వారు ఎవరు అంటే రోమన్లు. గ్రీకుల తరువాత చరిత్ర రచనకు కృషి చేసింది రోమన్లు. చరిత్రను కళగా భావించారు కానీ విమర్శనా శాస్త్రంగా గుర్తించలేదు. రోమన్లు చరిత్రను కళగా భావించారు కానీ విమర్శనా శాస్త్రంగా గుర్తించలేదు. గ్రీకులు రెండింటి సమ్మేళనమే చరిత్ర అంటే కళ, విమర్శనా శాస్త్రం, ఈ రెండింటి సమ్మేళనమే చరిత్రని గ్రీకులు వివరించారు. రోమ్లో ప్రసిద్ధి చెందిన రోమ్ చరిత్రకారులు ఎవరు అంటే లివి, టాసిటస్ వీరిద్దరూ కూడా రోమ్ ప్రాంతంలో ప్రసిద్ధి పొందిన చరిత్రకారులు. తర్వాత
ఈ యొక్క చరిత్ర రచన అనేది ప్రారంభమైంది? చరిత్ర రచన ఎక్కడ ప్రారంభమైంది అంటే ఇయోనియాలో. ఇది చరిత్రకు పుట్టినిల్లు. ఇయోనియా అనే ప్రాంతం చరిత్రకు పుట్టినిల్లు. తొలి దశను గాన సాంప్రదాయంలో వినిపించారు. ఇయోనియాలో చరిత్రను మొట్టమొదట గాన సాంప్రదాయంలో వివరించడం జరిగింది. హోమర్ పద్యాలు అమితమైన చారిత్రక సమాచారం ఉంది. హోమర్ పద్యాలలో అమితమైన చారిత్రక సమాచారం అనేది ఉంది. జెనఫోన్ వైవిధ్యం ఉన్న రచయిత, మేధావి. పోలిబియాస్ చరిత్ర రచనలో సంఘటనలు వివరించడంతో పాటు వీటి వెనక ఉన్న కారణాలు వివరించాడు. జెనఫోన్ పొలిబియాస్ చరిత్ర రచనలో సంఘటనలు వివరించడంతో పాటు ఈ యొక్క సంఘటనల వెనక ఉన్న కారణాలు వివరించాడు జెనఫోన్. తర్వాత ప్రాచీన రచనలు. ఈ ప్రాచీన రచనలు చూసినట్లయితే ఇబ్న్ ఖల్దున్ 1332 నుంచి 1400 క్రీస్తు శకం మధ్యకాలంలో జీవించడం జరిగింది. చరిత్రను సాంస్కృతిక శాస్త్రంగా తీర్చిదిద్దిన ప్రముఖుడు. చరిత్రను సంస్కృతి శాస్త్రంగా తీర్చిదిద్దిన ప్రముఖుడు ఎవరు అంటే ఇబ్న్ ఖల్దున్. తర్వాత అశ్వఘోషుడు. ఈయన బుద్ధ చరిత్ర అనే గ్రంథాన్ని రచించాడు. తర్వాత బాణుడు. ఈయన హర్ష చరిత్ర అనే గ్రంథం రచించడం జరిగింది. తర్వాత బిల్హానుడు. ఈయన విక్రమాంక దేవచరిత్ర రచించాడు. తర్వాత కౌటిల్యుడు. ఈయన అర్థశాస్త్రాన్ని రచించడం జరిగింది. 1306లో ప్రబంధ చింతామణి మేరుతుంగ రచన ఇది. 1306లో ప్రబంధ చింతామణి ఎవరు రచించారంటే మేరుతుంగ రచించడం జరిగింది. తర్వాత కల్హానుడు. ఈయన ఈ రాజతరంగిణి గ్రంథము కాశ్మీర్ రాజుల యొక్క చరిత్రను వివరిస్తుంది. కల్హానుడు రచించిన రాజతరంగిణి కాశ్మీర్ రాజుల యొక్క చరిత్రను వివరిస్తుంది. ఇది ఎప్పుడు రచించబడింది అంటే 1148 క్రీస్తు శకం రచించబడింది. తర్వాత అమీర్ ఖుష్రూ సంఘటనలకు ప్రాధాన్యమిచ్చి చరిత్ర రచన చేశాడు. అమీర్ ఖుష్రూ సంఘటనలకు ప్రాధాన్యమిచ్చి చరిత్ర రచన చేశాడు. ఈయన రచనల్లో హేతుబద్ధత కంటే వేదాంత ధోరణే కనిపిస్తుంది. అమీర్ ఖుష్రూ యొక్క రచనలలో హేతుబద్ధత కంటే వేదాంత ధోరణి కనిపిస్తుంది. తర్వాత జియావుద్దీన్ బరౌని ఇతరుల అనుభవాలు పరిగణలోకి తీసుకోవడం వల్ల చరిత్ర రచనకు న్యాయం చెయ్యవచ్చు అని పేర్కొన్నాడు. ఎవరు? జియావుద్దీన్ బరౌని. ఇతరుల అనుభవాలు పరిగణలోకి తీసుకోవడం వల్ల చరిత్ర రచనకు న్యాయం చేయవచ్చు అని పేర్కొన్నాడు. అబుల్ ఫజల్ సమగ్ర చరిత్ర సమాహారం సేకరించేందుకు ప్రముఖులను, అధికారులను, యువకులను, వృద్ధులను కలిసి వివరాలు సేకరించాడు. అబుల్ ఫజల్ సమగ్రమైన చరిత్ర సమాహారం సేకరించడానికి ప్రముఖులను, అధికారులను, యువకులను, వృద్ధులను కలిసి వివరాలు సేకరించాడు అబుల్ ఫజల్. ఈయన గ్రంథం ఏంటి? అబుల్ ఫజల్ యొక్క గ్రంథం అని చూస్తే అక్బర్ నామా అనే గ్రంథం రచించడం జరిగింది. తర్వాత ఆధునిక చరిత్ర. ఈ ఆధునిక ఐరోపా చరిత్ర చూసినట్లయితే అసలు చరిత్ర మొదటి దశలో కనిపించే ధోరణులు ఏంటి? చరిత్ర యొక్క మొట్టమొదటి దశలో కనిపించే ధోరణులు ఏంటి అంటే వైజ్ఞానిక వికాసము, మనోహర శైలి, సానుకూల దృక్పథం. ఈ 3 ధోరణులు కూడా చరిత్ర యొక్క రచన మొదటి దశలో కనిపించాయి. వైజ్ఞానిక వికాసము, మనోహర శైలి, సానుకూల దృక్పథం ఈ 3 కూడా మొదటి దశలో కనిపించాయి. చరిత్ర ప్రధాన పద్ధతులు ఏంటి? ఐరోపా చరిత్ర యొక్క ప్రధానమైన పద్ధతులు జర్మన్ పద్ధతి, ఇంగ్లీష్ పద్ధతి, ఫ్రెంచ్ పద్ధతి, ఇటాలియా పద్ధతులు అనేవి ప్రధానమైన పద్ధతులుగా పేరు పొందాయి. ఈ చరిత్ర రచనలో నూతన శకానికి నాంది పునరుజ్జీవన ఉద్యమము, సంస్కరణ ఉద్యమాలు. చరిత్ర యొక్క రచనలో నూతన శకానికి నాంది ఏంటి అంటే పునరుజ్జీవన ఉద్యమము, సంస్కరణ ఉద్యమాలు. తర్వాత భారతదేశ చరిత్ర. ఈ ఆధునిక భారతదేశ చరిత్ర జేమ్స్ మిల్ రచన చూసినట్లయితే 1806లో హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా అనే గ్రంథాన్ని జేమ్స్ మిల్ రచించడం జరిగింది. ఎప్పుడు? 1806లో జేమ్స్ మిల్
రచించడం జరిగింది. తర్వాత ఈ భారతదేశ చరిత్ర విషయనిష్ఠత, చరిత్రలో ఉన్న ప్రమాణాలు సాధించే సాధనమే విషయనిష్ఠత అంటాం. ఇక్కడ విషయనిష్ఠత అనే అంశం గురించి చూసినట్లయితే అసలు విషయనిష్ఠత అంటే ఏంటి? చరిత్రలో ఉన్నత ప్రమాణాలు సాధించే సాధనమే విషయనిష్ఠత. ఈ విషయనిష్ఠతకు ఉన్న మరొక పేరు ఏంటి అంటే నిష్పాక్షికత. విషయనిష్ఠతకు ఉన్న మరొక పేరు నిష్పాక్షికత. ఇక్కడ నిష్పాక్షిక చరిత్ర రచన అనగా జరిగిన విషయాలు వాస్తవ ఆధారంగా పొందుపరచడమే నిష్పాక్షిక చరిత్ర రచన. జరిగిన విషయాలు వాస్తవ ఆధారంగా పొందుపరచడం. ఈహెచ్ కార్ ఈయనేమన్నారు? చరిత్ర రచనలో పూర్తి నిష్పాక్షికత సాధ్యం కాదు. చరిత్రను రచించడంలో పూర్తి నిష్పాక్షికత సాధ్యం కాదు. అయితే చారిత్రక వాస్తవాలకు చరిత్ర వ్యాఖ్యానానికి మధ్య, గతానికి, వర్తమానానికి, భవిష్యత్తుకు మధ్య సంబంధాలను రాసే క్రమంలో నిష్పాక్షికతకు ప్రాధాన్యం ఉంటుంది అన్నారు ఈహెచ్ కార్. ఈహెచ్ కార్ ఏమన్నారు? చరిత్ర రచనలో పూర్తి నిష్పాక్షికత సాధ్యం కాదు. అయితే చారిత్రక వాస్తవాలకు చారిత్ర వ్యాఖ్యానానికి మధ్య, వాస్తవాలకు వ్యాఖ్యానానికి మధ్య, గతానికి, వర్తమానానికి, భవిష్యత్తుకు మధ్య సంబంధాలను రాసే క్రమంలో ఈ నిష్పాక్షికతకు ప్రాధాన్యం ఉంటుంది అని ఈహెచ్ కార్ పేర్కొన్నారు. తర్వాత లియోపోల్డ్ రాంకీ ఈయన జర్మన్ చరిత్రకారుడు. ఈయనేమన్నారు? నిష్పాక్షికత ఆధారాలను విమర్శనాత్మకంగా శోధించి వ్యాఖ్యానించడము, వాస్తవాలు నిరూపించడము, కల్పితాలు వాస్తవాలు రాబట్టడము, చరిత్రను క్రమ పద్ధతిలో రచించడము, పరిశోధన ఫలితాలు గుర్తించడం వంటి వాటికి ప్రాధాన్యం ఇచ్చాడు. లియోపోల్డ్ రాంకీ నిష్పాక్షికత ఆధారాలను విమర్శనాత్మకంగా శోధించి వ్యాఖ్యానించడము, వాస్తవాలు నిరూపించడము, కల్పితాలు వాస్తవాలు రాబట్టడము, చరిత్రను క్రమ పద్ధతిలో రచించడం, పరిశోధన ఫలితాలు గుర్తించడం వంటి వాటికి ప్రాధాన్యం ఇచ్చాడు. విమర్శనాత్మక ప్రక్రియ ద్వారా రూపొందిన చరిత్రకు శాస్త్ర విజ్ఞాన హోదా లభిస్తుంది అని లియోపోల్డ్ రాంకీ పేర్కొన్నారు. విమర్శనాత్మక ప్రక్రియ ద్వారా రూపొందిన చరిత్రకు శాస్త్ర విజ్ఞాన హోదా లభిస్తుంది అని రాంకీ పేర్కోవడం జరిగింది. ఖచ్చితంగా జరిగిన విషయాలు చెప్పడమే చరిత్రకారుని ప్రథమ ధర్మం అని రాంకీ అన్నాడు. ఖచ్చితంగా జరిగిన విషయాలు చెప్పడమే చరిత్రకారుని యొక్క ప్రథమ ధర్మం అని లియోపోల్డ్ రాంకీ పేర్కొన్నాడు. తర్వాత జేబీ బ్యూరీ ఈయన రాంకీని అనుసరించాడు. జేబీ బ్యూరీ ఈయన లియోపోల్డ్ రాంకీని అనుసరించాడు. చరిత్రను ఖచ్చితంగా విజ్ఞాన శాస్త్రంగా పేర్కొన్నది ఎవరు అంటే జేబీ బ్యూరీ. చరిత్రను ఖచ్చితంగా విజ్ఞాన శాస్త్రంగా పేర్కొన్నాడు. తర్వాత ట్రివిలియన్ చరిత్ర విజ్ఞాన శాస్త్రము మానవ శాస్త్రము అని అభిప్రాయపడ్డాడు. ట్రివిలియన్ చరిత్ర అనేది విజ్ఞాన శాస్త్రము మానవ శాస్త్రము అని అభిప్రాయపడ్డాడు. తర్వాత హిమాలయాలలో పుణ్యక్షేత్రాలు చూసినట్లయితే అమర్నాథ్, జ్వాలాముఖి, హరిద్వార్, కేదార్నాథ్, బద్రీనాథ్, పశుపతినాథ్, మానస సరోవరం ఇవి హిమాలయ ప్రాంతంలో ఉన్న పుణ్యక్షేత్రాలు. మరొకసారి అమర్నాథ్, జ్వాలాముఖి, హరిద్వార్, కేదార్నాథ్, బద్రీనాథ్, పశుపతినాథ్, మానస సరోవరం ఇవి హిమాలయాలలో ఉన్న పుణ్యక్షేత్రాలు. తరువాత చారిత్రక ఆధారాలు. ముఖ్యంగా ఈ చరిత్ర రచనకు ఉపయోగపడే ఆధారాలనే చారిత్రక ఆధారాలు అంటారు. ఇవి రెండు రకాలు. ఏంటి? పురావస్తు ఆధారాలు అని, సాహిత్య ఆధారాలు అని పేర్కోవడం జరిగింది. ఇందులో పురావస్తు ఆధారాలు ఇవి త్రవ్వకాలు, నాణేలు, శాసనాలు. వీటిని పురావస్తు ఆధారాలకు ఉదాహరణగా పేర్కోవడం జరుగుతుంది. ఇక్కడ త్రవ్వకాలు సింధు నాగరికతను వెలుగులకు ఈ త్రవ్వకాలే తెచ్చాయి. సింధు నాగరికత వెలుగులోకి వీటి ద్వారా వచ్చింది అంటే త్రవ్వకాల ద్వారా వచ్చింది. ఉదాహరణ ఏ ప్రాంతాల్లో జరిగిన త్రవ్వకాల ద్వారా వచ్చాయి అంటే మొహంజదారో, హరప్ప, లోథాల్, కాళీబంగన్. మొహంజదారో, హరప్ప, లోథాల్, కాళీబంగన్ ఈ ప్రాంతాలలో జరిగిన త్రవ్వకాల ద్వారా సింధు నాగరికత అనేది వెలుగులోకి వచ్చింది. తరువాత నాణాలు. ఈ నాణాల ద్వారా
రాజ్యాలు, వారి పాలనా కాలం గురించి తెలుసుకోవచ్చు. మన దేశంతో వ్యాపార సంబంధాలు వివరించే నాణాలు ఏంటి అంటే ఇండో గ్రీకు నాణాలు, రోమన్ బంగారు నాణాలు. ఇవి మన దేశంతో వ్యాపార సంబంధాలను గురించి వివరిస్తున్నాయి. తర్వాత శాసనాలు. చరిత్ర నిర్మాణానికి ప్రధానమైన ఆధారాలు ఏంటి అంటే శాసనాలు. ఇవి పురావస్తు ఆధారాలు. తర్వాత సాహిత్య ఆధారాలు. చారిత్రక అంశం రాబట్టేందుకు బలమైన ఆధారమే సాహిత్యం. చారిత్రక అంశం రాబట్టేందుకు బలమైన ఆధారం ఏంటి అంటే సాహిత్యం. ఈ సాహిత్య ఆధారాలు ముఖ్యంగా 2 రకాలు. ఏంటి? స్వదేశీ సాహిత్యము, విదేశీ సాహిత్యము. ఇక్కడ స్వదేశీ సాహిత్యం. ఈ స్వదేశీ సాహిత్యం వేదకాలం నుండి విజయనగర కాలం వరకు ఉన్న విలువైన రచనలను స్వదేశీ సాహిత్యంగా పేర్కోవడం జరుగుతుంది. ఎప్పటి నుంచి? వేదాలు. ఈ వేదకాలం నుంచి కూడా విజయనగర కాలం వరకు ఉన్న విలువైన రచనలనే స్వదేశీ సాహిత్యం అంటారు. ఉదాహరణ కలహానుడు రాజతరంగిణి, కౌటిల్య యొక్క అర్థశాస్త్రం. తర్వాత విదేశీ సాహిత్యం. ఉదాహరణ ఏంటి అంటే మెగాస్థనీస్ ఇండికా గ్రంథం, టాలమీ యొక్క జాగ్రఫీ. ఈ జాగ్రఫీ అనే గ్రంథం దేని గురించి తెలియజేస్తుంది? భారతదేశంలో వివిధ ప్రాంతాలను ప్రస్తావించింది జాగ్రఫీ అనే గ్రంథము. అదేవిధంగా తబకత్ ఈ నాసిరి. ఈ తబకత్ ఈ నాసిరి అనేది ఎవరు రచించారు అంటే మెన్హజుద్దీన్ సిరాజ్. ఈయన తబకత్ ఈ నాసిరి అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. ఈ యొక్క తబకత్ ఈ నాసిరి అనే గ్రంథం దేనిని గురించి తెలియజేస్తుంది అంటే గోరీ మహమ్మద్ దండయాత్రల గురించి వివరిస్తుంది. గోరీ మహమ్మద్ యొక్క దండయాత్రల గురించి వివరిస్తుంది. ఫ్రెండ్స్, టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా ఏ ఒక్క బిట్టు కూడా మిస్ కాకుండా సివిక్స్ విభాగానికి సంబంధించి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇప్పుడు హిస్టరీ పాఠ్యభాగాల గురించి నేర్చుకుంటూ ఉన్నాం. ఈ వీడియోలన్నీ కూడా డిఎస్సి వారిని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం. స్కూల్ టెక్స్ట్ బుక్స్ నుంచి ఇంటర్మీడియట్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ నుంచి మాత్రమే ఏ ఒక్క బిట్టు కూడా మిస్ కాకుండా టెక్స్ట్ బుక్లో కానీ ఇంటర్మీడియట్ అకాడమీ టెక్స్ట్ బుక్స్లో కానీ ఏ ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా మీకు ఇలా మైండ్ మ్యాపింగ్స్ రూపొందించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.